ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇచ్చిన టిప్స్ తో ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ లో గెలవాలి. నేనే తన బిడ్డనని తనకు ఆనందాన్ని ఇవ్వలేకపోయాను, కానీ తన కోరిక ప్రకారం ఈ కాంపిటీషన్ లో గెలిచి ఆ గెలుపుని ఆవిడికి కానుగ్గా ఇస్తాను. నా కన్న తల్లిని నేను సంతోష పెడతాను. శరణ్, నువ్వా? ఏంటి కార్ రిపేరా? చూసి కూడా అడుగుతావేంటి? అర్జెంట్ పని మీద వెళ్ళాలి. కరెక్ట్గా ఈ టైంలోనే ట్రబుల్ ఇచ్చింది. అవునా? ఏంటో అంత అర్జెంట్ పని? నాకు 100 పనులు ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా? సరే, ఎందుకంత కోపం? రా, నా వెహికల్ మీద డ్రాప్ చేస్తాను. వెహికలా? ఏ సైకిల్ మాత్రం వెహికల్ కాదా? నీ బోర్డు హెల్ప్ నాకేం అవసరం లేదు. నేనేదో క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తాను. అవునా? సరే, చేసుకో. క్యాబ్ బుక్కే చావట్లేదు. అందుకే అంటారు పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినాలి అని. అన్నం తిను అన్నప్పుడు వద్దు అంటే అన్నం దొరకదు. ఎవరైనా సాయం చేస్తానంటే అవసరం లేదంటే మళ్ళీ తిరిగి సాయమే దొరకదు. అర్థమైందా? అలా ఏం చూడక్కర్లేదు. నాకేం పర్సనల్ ఇంట్రెస్ట్ లేదు. నువ్వేదో అర్జెంట్ పని మీద వెళ్ళాలంటున్నావు కాబట్టి ఆలస్యం అవ్వకూడదని తీసుకెళ్తా అంటున్నా. దీంతో కూడా ఎందుకు? మన గుడికి వెళ్ళడం ఇంపార్టెంట్, తనెవరో తెలుసుకోవడం ఇంపార్టెంట్. సరే పద. అవును, ఇంతకీ అంత ఇంపార్టెంట్ అంటున్నావు? ఎవరిని కలవడానికి వెళ్తున్నావేంటి? ఒక అమ్మాయిని. ఏంటి, అమ్మాయినా? దిగిపోయావేంటి? లేకపోతే ఏంటి, అమ్మాయి వెనకలు వెళ్ళడం ఏంటి? ఎవరా అమ్మాయి? ఆ అమ్మాయి ఏంటి? అమ్మాయి కాదు, అబ్బాయి. అబ్బాయి లేదు, ఇప్పుడు నువ్వు అమ్మాయి అన్నావు. లేదు, అబ్బాయి అని చెప్తున్నాను కదా. నిన్నటి నుంచి నువ్వేదో తేడాగా ఉన్నావు. నిన్న కూడా నీలో నువ్వే గాల్లో తేలిపోతున్నావు. ఇప్పుడు చూస్తే అమ్మాయి అంటున్నావు. కాదు, అబ్బాయి అని బుకాయిస్తున్నావు. నాకు తెలియకుండా నువ్వేదో దాస్తున్నావు. నేను ఒక పర్సన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎవరా పర్సన్? తనెవరో నాకు తెలీదు. అదిగో తను అన్నావు. తను అంటే అమ్మాయి కదా? అవును, అమ్మాయే. తన కోసం నువ్వెందుకు చూస్తున్నావు? తను నీకేమవుతుంది? తన కోసం ఎందుకు వెయిట్ చేస్తున్నానో, తనను ఎందుకు చూడాలనుకుంటున్నానో తర్వాత చెప్తాను. ముందు లేట్ అవుతుంది, పోనివ్వు. గుద్ది గుద్ది గుద్దు గుద్దురా గుద్దు గుద్దు. రే రే పోలేరా.
ఏంటక్కడ అంతమంది జనం గుమ్మికూడారు? నన్ను అడుగుతావేంటి? ఎవరికో యాక్సిడెంట్ అయినట్టుంది. పద చూద్దాం. హే, ఎక్కడికి? ఏంటలా అంటున్నావు? కావాలంటే నువ్వు వెళ్ళిపో. ఏయ్, పల్ల- ఏంటండి, ఏమైంది? ఎవరినో కారు గుద్దేసెళ్ళిందమ్మా. అమ్మా, మేడం 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 అమ్మా, అమ్మా, మేడం అమ్మా, 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 మేడం, అమ్మా, లే అమ్మా. అసలు ఏం జరిగిందండి? కారు గుద్దేసింది బాబు. వాళ్ళు అనుకోకుండా గుద్దారో కావాలని గుద్దారో తెలియడం లేదు మరి. అవును, కారు గుద్దిన తీరు చూస్తుంటే కావాలని గుద్దినట్టుంది. అమ్మా, అమ్మా. చరణ్, అంబులెన్స్ కి ఫోన్ చేయి. వాళ్ళే ఫోన్ చేసింది. స్పీకర్ ఆన్ చేయి, లిఫ్ట్ చేయి. ఏంటి, ఏమైంది? మేడం, చిన్న పొరపాటు జరిగింది మేడం. అంటే యాక్సిడెంట్ చేయలేదా? చేసాం మేడం. కొడితే ఎగిరి నేల మీద పడింది మేడం. రక్తం కూడా వచ్చింది మేడం. మరి మిస్టేక్ ఏంటి? అంటే మేడం, ఆవిడ చావాల్సిన అవసరం లేదన్నారు కదా, కానీ గుద్దిన స్పీడ్లో ఆవిడ బ్రతికిందో చచ్చిందో తెలియదు మేడం. ఒకవేళ బ్రతికినా హాస్పిటల్లో బ్రతుకుతుందన్న గ్యారంటీ లేదు మేడం. అదే పొరపాటు మేడం. అది పొరపాటేం కాదు. అది చచ్చినా వచ్చే నష్టమేం లేదు. ఎవరికి అనుమానం అయితే రాలేదు కదా? ఆవిడని గుద్దినప్పుడు చాలా మంది జనం వచ్చారు మేడం. వెహికల్ని చూశారు మేడం, కానీ మమ్మల్ని చూశారో లేదో గ్యారంటీ లేదు మేడం. వెహికల్ని చూశారంటున్నారు, మనుషుల్ని చూడకుండా ఉంటారని ఎలా చెప్పగలుగుతున్నావు? సరే, ఒక పని చేయి. మీరు గాని మీ వెహికల్ గాని కొన్నాళ్ళు ఎవరికి కనిపించకండి. అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోండి. అలాగే మేడం. ఉమ్.